హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్పై పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తి వరకు చూడండి. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈపీఎస్ అనేది ఉద్యోగి పెన్షన్ పథకం. ఇది పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులకు పెన్షన్ అందిస్తుంది. ఈపీఎస్ ద్వారా అందించే కనీస నెలవారీ పెన్షన్ చాలా కాలంగా ₹1000 వద్ద మారలేదు. దీనిని మార్చాలని నిరంతరం డిమాండ్లు అయితే ఉన్నాయి. అదనంగా కేంద్ర ప్రభుత్వ జీతంలో 1.16% అంటే నెలకు 15,000 వరకు అందిస్తుంది. దీనిపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. బడ్జెటరీ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే 1.16% సహకారంతో పాటు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కింద పెన్షనర్లకు ప్రభుత్వం కనీస పెన్షన్ ₹1000 అందిస్తుంది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం అంటే ఆగస్టు 11వ తారీఖున పార్లమెంటుకు తెలిపింది. 1995 నిధిలో యాక్చురియల్ లోటు కారణంగా కనీస నెలవారీ పెన్షన్ను 1000 నుండి 7,500కి పెంచాలని ప్రభుత్వం యోచించటం లేదని చెప్పబడింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర కార్మిక ఉపాధి సహాయక మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ, ఈపీఎస్ అనేది సామాజిక భద్రతా పథకం. ఉద్యోగుల పెన్షన్ నిధి మూలధనం జీతంలో 8.33% కంపెనీ వాటాగా, జీతంలో 1.16% అంటే నెలకు 15,000 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ మద్దతు ద్వారా ఉంటుంది. ఈ పథకం కింద అన్ని ప్రయోజనాలను ఈ విధంగా సేకరించిన నిధి నుండి చెల్లిస్తారు. ఈ నిధిని ఈపీఎస్ చట్టం 1995లోనే సెక్షన్ 32 ప్రకారం ఏటా అంచనా వేస్తారు. 31/3/2019 నాటికి నిధి విలువ ప్రకారం యాక్చురియల్ లోటు ఉంది అని శోభా కరంద్లాజే అన్నారు. అయితే ప్రభుత్వం 1995 ఈపీఎస్ పథకం కింద పెన్షనర్లకు నెలకు ₹1000 కనీస పెన్షన్ అందిస్తుంది. ఇది ఈపీఎస్ కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి ఏటా చెల్లించే జీతంలో 1.16% బడ్జెట్ మద్దతుకు అదనంగా ఉంటుంది అని మంత్రి అన్నారు. అందువల్ల సహకారాలలో పెరుగుదల లేదా బడ్జెట్ కేటాయింపులలో గణనీయమైన పెరుగుదల ఉంటే తప్ప ప్రభుత్వం కనీస పెన్షన్ను మొత్తాన్ని పెంచే అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి అనేది ఉద్యోగులకు పదవీ విరమణ పొదుపులను అందించడానికి రూపొందించబడిన పదవీ విరమణ పొదుపు పథకం. ఇది వడ్డీతో కలిపి ఏకమొత్తంగా ఇవ్వబడుతుంది. మరోవైపు ఈపీఎస్ అనేది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ అందించే పెన్షన్ పథకం.